మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు వెళ్లి పరమేశ్వరుడిని దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించారు భక్తులు. ఆలయాల్లో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేశారు పండితులు. శివరాత్రికి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగారం ఉంటున్నారు భక్తులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే భక్తుల రద్దీ కొనసాగింది. 6 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఆలయ అర్చకులు. కేసరగిరి రామలింగేశ్వర స్వామి నమః. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంటారు. 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా జరుగుతూ ఉంటాయి. 13వ తారీఖు పొద్దున్నే 10 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్వీకరణం, అట్లాగే యాగశాల ప్రారంభం, సాయంత్రం యాగశాల ధ్వజారోహణ. అట్లాగే ఇక్కడి నుంచి స్వామివారు కీసరకు బయలుదేరి మరునాడు సాయంత్రం మళ్ళీ కీసర నుంచి ఇక్కడికి అంటే 14వ తారీఖు ఉదయాన సాయంత్రం కీసరకు వెళ్ళి కీసర్ నుంచి బయలుదేరి మళ్ళీ ఇక్కడ గుట్టకి వస్తారు. మహాశివరాత్రి అభిషేకం కూడా జరుగుతుంది. ఆ అభిషేక కార్యక్రమం కూడా వాళ్ళంతా కూడా చాలా వైభవోపేతంగా జరుగుతుంది. కీసరగుట్టపై ఉన్న శివలింగాలకు సామూహికంగా అభిషేకాలు నిర్వహించారు భక్తులు. 102 శివలింగాలకు తీరొక్క జలాలతో అభిషేకాలు చేశారు. ఈ సంవత్సరం ఏర్పాట్లు బాగున్నాయన్నారు భక్తులు. శివరాత్రి సందర్భంగా ఉపవాసం, జాగారం ఉంటామని తెలిపారు భక్తులు. ఎవ్రీ ఇయర్ చిన్నప్పటి నుంచి ఇక్కడికే వస్తుంటాము. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. ఒక మంచి ఫీల్ ఉంటుంది. నేచర్తో కూడా బాగా కనెక్ట్ అయినట్టు ఉంటుంది. ఈ ఇయర్ ఇంకా దర్శనం ఇంకా బాగా జరిగింది, ఇంకా తొందరగా జరిగింది. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తాము. మా పుట్టింది చిన్నప్పటి నుంచి ఇక్కడ జాగరణ చేస్తాము, అన్నీ చేస్తాము. ఆ శివయ్య దయ వల్ల నాకు ఇవాళ సేవ చేసే భాగ్యం కల్పించాడు. అది శివయ్య కోటి వందనాలండి. ఆటంకాలు లేకుండా అన్ని శివయ్య చేయించుకుంటాడు. పోయినసారి కంటే ఈసారి కార్యక్రమం చాలా బాగుంది. చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. చాలా ఫుడ్ మెటీరియల్ అయితే ఇంకా చాలా బాగుంది మేడం. ప్రజలందరూ బాగుండాలి, అందులో మేము బాగుండాలి. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని శ్రీ విశ్వనాథ శివాలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం 4 గంటల నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. రుద్రాభిషేకాలు, రుద్ర పారాయణాలు నిర్వహించారు భక్తులు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ఈ ఆలయంలో విశ్వనాథుణ్ణి దర్శించుకుంటే అన్ని సమస్యలు తొలగిపోతాయంటున్నారు భక్తులు. ఆలయంలో జ్యోతిర్లింగాల నమూనాలను ప్రతిష్ఠించారు కమిటీ సభ్యులు. ఉదయం శివపార్వతుల కళ్యాణం, రాత్రి లింగోద్భవ అభిషేకం చేశారు పండితులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్, అత్తాపూర్ డివిజన్ పరిధిలోని చిన్న అనంతగిరి దేవాలయంలో శివుడిని దర్శించుకున్నారు భక్తులు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏడు ఘనంగా శివరాత్రి నిర్వహిస్తామని తెలిపారు ఆలయ కమిటీ సభ్యులు. ఈ యొక్క మాఘమాసం బహుళ చతుర్దశి రోజున వచ్చినటువంటి శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. అలాగే ఈ చతుర్దశి రోజున ఆ యొక్క స్వామి లింగోద్భవ రూపాన్ని దాల్చినటువంటి రోజునే మనం మహాశివరాత్రిగా పరిగణిస్తాము. అంటే ఈ బహుళ చతుర్దశిన స్వామి ఒక లింగ రూపాన్ని ధరిస్తాడు. అందువల్ల ఈ మహాశివరాత్రిని అత్యంత వైభవంగా అందరూ ఉపాసం ఉండి స్వామివారికి అభిషేకాలు చేసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలుగుతారు. అలాగే మనకి ఈ యొక్క చాలా గొప్పటువంటి ఈ యొక్క మాస శివరాత్రి చాలా మంచిదైనటువంటి ఈ యొక్క మహాశివరాత్రి రోజున అందరూ కూడా జాగరణ చేసి ఉపవాసన చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం శివగంగా రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. పరమశివుడిని దర్శించుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శివరాత్రికి ఉపవాసంతో పాటు జాగారం చేస్తామని తెలిపారు భక్తులు. మహాశివరాత్రికి గ్రేటర్ హైదరాబాద్ లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి. జాగారం చేసి రేపు ఉపవాస దీక్ష విడుస్తామని తెలిపారు భక్తులు. అచ్చంపేట నల్లమాల అడవుల్లో సంత్ సేవాలాల్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ బంజారాహిల్స్లోని బంజారా భవన్ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను నిర్వహించింది గిరిజన సంక్షేమ శాఖ. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో బంజారాల సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు ఆటపాటలు ఆకట్టుకున్నాయి. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ జాగృతి ఆధ్వర్యంలో సేవాలాల్ జయంతిని నిర్వహించారు.
ప్రతి తండాకు బీటీ రోడ్లు వేయాలని, గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. గిరిజనుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కానీ ప్రజా పాలనలో లంబాడీలకు అత్యధికంగా రేషన్ కార్డులు ఇచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మా లంబాడ యువకులు చైతన్యంతో వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలకు వెళ్లి వ్యాపారాల రూపంలో ఆర్థికంగా ఎదిగినరు. ప్రతి తండాలో పాఠశాల ఉండాలి, పాఠశాల భవనానికి మీరు ఏర్పాట్లు చేయండి. అదేవిధంగా ఈ గూడాలకు, ఈ తండాలకు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్డు ఉండాలి. మీకు ఎవరైనా బంధువులు వచ్చినా, మీ పిల్లలకి ఎవరైనా పిల్లని ఇవ్వాల్సి వస్తే, పిల్లగాన్ని చూడడానికి రావాలంటే ఊరికి రావడానికి దారి లేకపోతే ఇక పిల్లని ఎవరిస్తారా మీకు? అందుకే ఖచ్చితంగా ప్రతి తండాకు రోడ్డు వేసే ప్రణాళికను ఈరోజు తీసుకోవాలి అని చెప్పి మా ట్రైబల్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తున్నా. గతంలో ఎన్నడూ లేని విధంగా గిరిజన హాస్టళ్లలో పేద పిల్లలు సన్నబియ్యం తింటున్నారని అన్నారు ఎంపీ బలరాం నాయక్. గ్రూప్స్ నియామకాలతో నిరుద్యోగులకు సీఎం అండగా నిలిచారన్నారు. తండాలకు రావాల్సిన రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉందని, ఏ ముఖ్యమంత్రి చూపని ప్రేమని రేవంత్ రెడ్డి గిరిజనుల మీద చూపిస్తున్నారని తెలిపారు బలరాం నాయక్. కాస్మెటిక్ మెస్ ఛార్జెస్ పెంచకపోతే హాస్టల్లో లక్షలాది పిల్లలు సార్ మీ ఒక ఆశీస్సులతోని సుఖంగా తింటున్నారు సన్న బియ్యం. ఇవాళ మారుమూర ప్రాంతంలో భద్రాచలం నుంచి పుడితే ఆదిలాబాద్ నుంచి చూస్తే భద్రాచలం వరకు మూలమాల ప్రాంతంలో, అడవి ప్రాంతంలో అందరూ సన్న బియ్యం తింటున్నారు. హీట్ వాటర్ కూడా పొద్దున లేస్తేనే వాళ్ళకి హీట్ వాటర్తో స్నానం చేసుకొని స్టడీస్ అవుతున్నారు. కాబట్టి అది తప్పకుండా వారి మీద మీ ఆశీస్సులు ఒకటి ఉండాలి. దానితోని పాటు ముఖ్యంగా ఇంకో విషయం, ఇవాళ 10 సంవత్సరాలు కూడా ఏ రిక్రూట్మెంట్ జరగని రిక్రూట్మెంట్ మీరు చేసినందుకు, గ్రూప్ 4 నుంచి గ్రూప్ 1 వరకు చేసినందుకు మీకు మరోసారి అందరి తరపున మేము ధన్యవాదాలు సార్. బంజారాల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ప్రధాని మోదీ ట్రైబల్స్ కమిషన్, గిరిజన శాఖ మంత్రిని ఏర్పాటు చేశారని తెలిపారు. సమ్మక్క సారక్క యూనివర్సిటీని మోదీ మంజూరు చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తండాలను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు రామచంద్రరావు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో సంత్ శ్రీ సేవాలాల్ 287వ జయంతి ఉత్సవాలతో పాటు యజ్ఞం నిర్వహించింది బీజేపీ ఎస్టీ మోర్చా. మరి సేవాలాల్ వారి యొక్క జీవన చరిత్ర మనం చదివితే అది దాదాపు భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నటువంటి సిద్ధాంతానికి దగ్గరలో ఉన్నటువంటి వారి ఆలోచన అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపు దేశం కోసము, దేశాన్ని విముక్తి చేయడానికి కోసము ఇతర ఒక శక్తుల ద్వారా విదేశీయులను ముక్తి చేయడానికి వారు చేసినటువంటి ఒక ఆలోచన, దేశవ్యాప్తంగా మొత్తం పర్యటన చేసి ఆ పర్యటనతో ఒక ఏదైతే మనము పర్యటన చేసుకుంటూ మన ఒక దేశంలో ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించాలి అనే ఆలోచన కూడా వారే పెట్టడం జరిగింది. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్దే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గిరిజనులకు ఒకే రోజు 4.5 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణ భవన్లో జరిగిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు కేటీఆర్. గిరిజన గూడాలు కావచ్చు, కోయగూడాలు కావచ్చు, లంబాడ తాండాలు కావచ్చు, 3146 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి ఇవాళ 3146 మంది మా గిరిజన బిడ్డలు సర్పంచులుగా, వార్డు సభ్యులుగా, మరి 30,000 మంది వార్డు సభ్యులు అయినారు. అంటే దానికి కారణం గౌరవ పెద్దలు, మరి మన నాయకులు కేసీఆర్ గారు. అట్లాగే కేవలం తాండాలు మాత్రమే కాదు, ఒకే ఒక్క రోజు 4.5 లక్షల ఎకరాల పోడు పట్టాలిచ్చి గిరిజనులను, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కూడా కేసీఆర్ గారు. విద్యా ఉపాధి అవకాశాల్లో మెరుగైన అవకాశాలు గిరిజన బిడ్డలకు రావాలన్న ఉద్దేశంతో ఆశ్రమ పాఠశాలలు పెట్టి మా సత్యవతి రాథోడ్ గారి నాయకత్వంలో ఆనాడు పెద్ద ఎత్తున మా గిరిజన బిడ్డల కోసం మరి వందలాది గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కూడా పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, పెద్దలు కేసీఆర్ గారు. సేవాలాల్ చరిత్రను దేశవ్యాప్తంగా పాఠ్యాంశాల్లో చేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ప్రతి తండా అభివృద్ధికి 25 లక్షల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలన్నారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు కవిత. ఖడ్గమెత్తి పోరాటం చేసిన మహా దేశభక్తుడు సేవాలాల్ గారు. అందుకే ఇవాళ వారి జయంతి సందర్భంగా మా బంజారా తల్లుల సాక్షిగా, మా బంజారా అన్నదమ్ముల సాక్షిగా, మా బంజారా గురూజీల సాక్షిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, సేవాలాల్ గారి మీద పాఠ్యాంశం అనేటటువంటిది రాష్ట్రంలో కాదు, దేశంలో ఉండాలి, ఇక్కడ కాదు.
దేశంలో ఉండాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మన బంజారా బిడ్డలు ఉన్నారు. గోర్బోలి భాష అన్ని రాష్ట్రాల్లో ఒకటే ఉంటుంది, కానీ గోర్బోలి భాషను 8వ షెడ్యూల్లో చేర్చలేదు. కాబట్టి చేర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని సేవాలాల్ గారి జయంతి సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. బంజారా భవన్లో సంత్ శ్రీ సేవాలాల్ జయంతి సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలో దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు కోమటిరెడ్డి. కీసరగుట్టకు 50 కోట్ల రూపాయలతో 4 లైన్ రోడ్డు మంజూరు చేస్తామని తెలిపారు. కీసరగుట్టను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మన దక్షిణ కాశీ తర్వాత మళ్ళా ఎక్కువ మంది వచ్చేది కీసరగు, తర్వాత ఛాయ సోమేశ్వర స్వామి పానగల్ దేవాలయం కానీ, వేములవాడ కానీ, ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలు తెలంగాణలో ఉన్నాయి. అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ఒక ప్రణాళిక తయారు చేసుకొని గోదావరి ఒడ్డున ఉన్న అన్ని కూడా రేపు వచ్చే 2027 పుణ్యక్షేత్రాల లోపు అన్ని రోడ్లు కలిపినట్టు మా ఆర్ఎండ్బి ద్వారా దాదాపు 600 కోట్ల రోడ్ పెట్టి ఒక రోడ్ నెట్వర్క్ చేసి ఆ టెంపుల్స్ డెవలప్మెంట్ చేసి ఆ గోదావరి ఒడ్డున అన్ని టెంపుల్స్ కూడా డెవలప్ చేయడంతో టూరిజంతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పటికే ఎంతో కాలంగా పెళ్లి ఉన్న పద్మావతి అమ్మవారు కురుమూర్తి మహబూబ్నగర్ లో నా ఆర్ఎండ్బి శాఖ దాకా 140 కోట్ల రూపాయలు ఘాట్ రోడ్ మంజూరు చేసి పనులు నడుస్తున్నాయి. దాంతోపాటు ఎన్నో పుణ్యక్షేత్రాలకు కూడా రోడ్లు ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల వేములవాడ సిరిసిల్లకి వెళ్ళి బాసర వరకు కూడా 280 కోట్లతోని హ్యామ్ ప్రాజెక్ట్ లో ఈ నెల 26 తారీఖు టెండర్ పిలవడం జరిగింది. ఈ రోజు ఇక్కడ వచ్చిన సందర్భంగా మా చైర్మన్ గారు వారు ప్రత్యేకంగా కోరి మా కింద కమాన్కి వెళ్ళి పై వరకు 4 లేన్ వేస్తే మా భక్తులకు ఒక శివరాత్రే కాదు మామూలు రోజుల్లో కూడా హైదరాబాద్ దగ్గర అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. వెహికల్స్ ఎక్కువైనా కూడా కింద పెద్ద వెహికల్స్ పైకి అలౌ చేస్తలేరు. కాబట్టి మాకు 6 లేన్ కావాలని చెప్పి 8 లేన్ కావాలని వాళ్ళు ప్రపోజల్ పెట్టడం జరిగింది. వారి కోరిక మేరకు ఇప్పుడే సంబంధిత ఈఎన్సీ బిరావు గారితో ఇక్కడ ఈ గారు ఉన్నారు. ఇప్పుడు 10 మీటర్ల వెడల్పు ఉన్నది. దాన్ని 6 మీటర్లు మరొక 6 మీటర్లు వెడల్పు చేస్తూ సెంట్రల్ లైటింగ్ తో పాటు మొత్తం కూడా రోడ్డు మోడల్ గా చేసి కింది వరకు పైకి నీట్ గా చేస్తే పెద్దవాళ్ళు, వయసు భయపడ్డ వాళ్ళు, హ్యాండిక్యాప్ వాళ్ళు రావాలంటే ఇబ్బంది ఉంటుంది. చిన్నపిల్లలు తెచ్చుకొని రావాలంటుంది కాబట్టి పై వరకు వెహికల్స్ వచ్చి దింపి వాళ్ళ కిందకి వెళ్ళిపోయి కింద పార్కింగ్ చేసుకుంటారు. దానికి సంబంధించిన 50 కోట్ల రోడ్డు ప్రపోజల్ కూడా ఈఎన్సీ గారు చెప్పి వారం రోజుల్లోనే దాన్ని టెండర్ పిలిచే కార్యక్రమం చేస్తూ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఒక సంతోషకరమైన వార్త మీరు తెలియజేస్తూ ఆ రోడ్డుని 4 లేన్ గా చేసడానికి వెంటనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కుటుంబీకెళ్ళే కొలంబో వేదికగా పాకిస్తాన్తో జరిగిన టీ20 మ్యాచ్లో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. బౌలర్లు విజృంభించారు, దయాదీని చిత్తు చేశారు. 114 పరుగులకు పాకిస్తాన్ను ఆలౌట్ అయింది.
కొలంబో వేదికగా పాకిస్తాన్తో జరిగిన టీ20 మ్యాచ్లో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. బౌలర్లు విజృంభించారు, దాయాదిని చిత్తు చేశారు. 114 పరుగులకు పాకిస్తాన్ ఆలౌట్ అయింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, భారత్ విజయం సాధించింది, అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మమత, కొలంబోలో జరిగినటువంటి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో దాయాదుల పోర్లో టీమిండియా ఘన విజయం సాధించింది. మనకి ఈ రోజు మొదటగా టాస్ గెలిచినటువంటి పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. బౌలింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లకు గాను 175 పరుగులు 7 వికెట్ల నష్టానికి చేసింది. ఈ పూర్తిగా కూడా ఇండియా ఇందులో ఇషాన్ కిషాన్ కింగ్ మేకర్ గా చెప్పవచ్చు. 77 పరుగులు చేశాడు. 40 బాల్లోనే కేవలం మనకి 3 6 బౌండరీలు చేశాడు. ఇది దేశంలోనే అతిపెద్ద స్టేడియం ప్రేమదాస్ స్టేడియం అనేది కొలంబోలో చాలా బౌండరీ లెంత్ ఎక్కువ ఉంటుంది, స్క్వేర్ గ్రౌండ్ కాబట్టి. సో పెద్దగా ఉండేటువంటి స్టేడియంలో సైతం 77 పరుగులు చేయడం అంటే నాట్ జోక్. ఎందుకంటే ఇప్పటికి ఉన్నటువంటి బ్యాట్స్మెన్స్ మంచి బ్యాట్స్మెన్సే బౌండరీలు సాధించలేకపోయారు. అయినా కూడా అక్కడ పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి పిచ్ కూడా మొత్తం ఫ్లాట్ ఉంటుంది, స్పిన్నర్లకి అనుకూలిస్తుంది. అయినా కూడా 77 పరుగుల వరకు తీసుకొచ్చాడు. ఇక తర్వాత అభిషేక్ శర్మ కూడా మనకు అభిషేక్ శర్మ కనుక ఈ మ్యాచ్ లో స్టాండ్ అయ్యేది ఉంటే ఇంకా స్కోరు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉండేది. దాదాపు 200 ఎబో కూడా రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉండే, కానీ స్టాండ్ కాలేదు. సో అక్కడ మనకి సల్మాన్ ఆగా వేసినటువంటి బౌలింగ్ లో షాహీన్ అఫ్రీది క్యాచ్ ఇవ్వడంతో డక్అవుట్ గా వెనుదిరిగాడు. ఇక మరోవైపు తిలక్ వర్మ కూడా కేవలం 25 పరుగులు వేశాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో పాటు 32 రన్స్ చేశాడు. తర్వాత వచ్చినటువంటి శివం దుబే అటు హార్దిక్ పాండ్యా కూడా ఒక షాట్ ఆడి డక్అవుట్ అయ్యాడు. మొదటి బాల్ కే బాబర్ అజం క్యాచ్ అందుకోవడంతో హార్దిక్ పాండ్యా ఆడాడు. తర్వాత శివం దుబే కూడా 27 పరుగులే చేశాడు. సో మొత్తానికైతే ఈ పాకిస్తాన్ తో జరిగినటువంటి మ్యాచ్ లో 61 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా కూడా సంబరాలు అమ్మరాన్ని అంటున్నాయి. అన్ని మెట్రో నగరాలలో ఇప్పటికే చాలా చోట్ల కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఈ రోజు హాలిడే కావడంతో, శివరాత్రి కావడంతో ఎక్కువగా ఇంకా మ్యాచ్ చూడడానికి ఆసక్తి చూపారు. సో గ్రాండ్ విక్టరీ సాధించడంతో దేశవ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మరోవైపు మనకి మొదటి నుంచి కూడా నెక్స్ట్ మనకి బ్యాటింగ్, ఇండియా బ్యాటింగ్ తర్వాత సెకండ్ బ్యాటింగ్ దిగినటువంటి పాకిస్తాన్ కి మొదటిలోనే భారత్ బౌలర్లు చుక్కలు చూపారు. అయితే స్పిన్నర్లకి ఎక్కువ అవకాశం ఇస్తారనుకుంటే, కానీ మొదటగా హార్దిక్ పాండ్యా వేశాడు, తర్వాత బూమ్రా వేశాడు. ఇట్లా వరుసగా కూడా వికెట్లు పోవడం జరిగింది. మనకి మొదట్లోనే అక్కడ ఫర్హాన్ డక్అవుట్ అయ్యాడు. తర్వాత అయూబ్ కూడా ఒక 6 బౌండరీ చేసిన తర్వాత నెక్స్ట్ బాల్ కి ఎల్బిడబ్ల్యూ బూమ్రా బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. తర్వాత సల్మాన్ ఆగా కూడా తొందరనే అవుట్ అయిపోయాడు. తర్వాత బాబర్ అజం తొందరనే అవుట్ అయిపోయాడు. వీళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్స్ కి అవుట్ అయిపోయారు. కేవలం ఉస్మాన్ ఖాన్ మాత్రమే 44 రన్స్ వరకు తీసుకొచ్చాడు. ఈ స్కోర్ మొత్తంలో కూడా ఉస్మాన్ ఖాన్ దే అత్యధికంగా ఉంది, 44 రన్స్. తర్వాత షాహీన్ అఫ్రీది చివరిగా ఒక 6 2 4 బౌండరీతో 23 స్కోర్ హైయెస్ట్ స్కోర్ గా నిలిచాడు. మొత్తానికైతే బౌలర్లు కూడా చాలా చక్కటి ప్రదర్శన కనబరిచాడు. ఇందులో మొత్తానికి తిలక్ వర్మకు కూడా అంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయరు. సో తిలక్ వర్మకు కూడా అవకాశం ఇచ్చారు. తిలక్ వర్మ నెక్స్ట్ ఫర్దర్ గా ఇంకా బౌలింగ్ అవకాశం ఉంటది కాబట్టి సో అతన్ని దింపారు. స్కోర్ కూడా తక్కువనే ఉందన్నటువంటి ఉద్దేశంతో సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మకు కూడా అవకాశం ఇచ్చాడు. మొదటి బండికే వికెట్ తీసుకున్నాడు. కేవలం అది మనకి శివం దుబే క్యాచ్ తీసుకోగా తిలక్ వర్మ ఖాతాలో కూడా ఒక వికెట్ ఉంది. తర్వాత తిలక్ వర్మ ఒక క్యాచ్ మిస్ చేశాడు, లేదంటే అతని ఖాతాలో పూర్తిగా 2 వికెట్లు ఉండేవి. సో ఇట్లా ప్రతిదీ కూడా బౌలింగ్ సంబంధించి మాత్రం మనకి పేసర్లు అండ్ స్పిన్నర్లు ఇద్దరు కలిసి రాణించారు. వరుణ్ చక్రవర్తి కూడా అంటే తలో 2 వికెట్లు ఉంటాయి. హార్దిక్ పాండ్యా 2 వికెట్స్, బూమ్రా 2 వికెట్స్. అంటే ఈ కీలకమైన వికెట్స్ మాత్రం చెప్పాలంటే బూమ్రా అండ్ పాండ్యా తీసినటువంటి ఉన్నాయి. తర్వాత అక్షర్ పటేల్ ఒక 2 తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. సో ఎక్కువగా కుల్దీప్ యాదవ్ కు సంబంధించి కూడా ఇతన్ని అసరీఫ్ ప్లేస్ లో తీసుకున్నారు. ఎక్కువ ఫ్లాట్ పిచ్ కాబట్టి కుల్దీప్ యాదవ్ తీసుకున్నారు. సో అతను కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. తిలక్ వర్మ ఒకటి. ఇలా పూర్తిగా కూడా 18 ఓవర్లకే ఆల్అౌట్ చేశారు. 114 రన్స్ మాత్రమే పాకిస్తాన్ చేశారు. ఎందుకంటే ఈ పిచ్ పైన అంత స్కోర్ కూడా చేయడం కాదు. పెద్ద టీమ్స్ చాలా ఎఫర్ట్ పెట్టి స్కోర్ చేస్తున్నటువంటి పిచ్, అట్లాంటి పిచ్ పైన ఈ రోజు ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఎందుకంటే మన గత మ్యాచెస్ కూడా చూడొచ్చు, పాకిస్తాన్ 2 మ్యాచ్లు కూడా గెలిచింది. అదే పిచ్ పై ఆడారు, వేరే టీమ్స్ పైన ఆడి గెలిచారు. కానీ ఈ రోజు జరిగినటువంటి టీమిండియాను మాత్రం పూర్తిగా పాకిస్తాన్ సంబంధించినటువంటి బ్యాట్స్మెన్ బౌలర్లను తట్టుకోలేదు. ఇండియా బౌలర్లు వేసేటువంటి ప్రతి బాల్ కు సంబంధించి కూడా వారు
ఫేస్ చేయలేకపోయారని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా మాత్రం ఈ గెలుపుతో టాప్ లో అంటే పాయింట్ల పట్టికలో ఇప్పటికే టాప్ లో ఉంది. సూపర్ 8 కు టీమిండియా చేరుకుంది. సో మొత్తానికి అయితే ఐసీసీ వరల్డ్ కప్ కు సంబంధించి సంయుక్తంగా 2 దేశాల మధ్య వెన్యూస్ ఉన్నాయి. ఇటు శ్రీలంకలో ఇటు భారతదేశంలో ఉంది కాబట్టి సో ఇప్పటి వరకు అయితే మనం పాకిస్తాన్ సంబంధించిన మ్యాచెస్ అన్ని కూడా కొలంబోలోనే ఆడుతున్నాం. సో ఈ రోజు కొలంబోలో ఆడు తర్వాత అన్ని మ్యాచెస్ కూడా మళ్ళీ ఇండియాలో ఉంటాయి. సో పాకిస్తాన్ కనుక మళ్ళీ ఇక మ్యాచెస్ కొన్ని ఉంటాయి కాబట్టి సో సూపర్ 8 వస్తుందా లేదనేది వేచి చూడాల్సినటువంటి అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం అద్భుతమైనటువంటి ఆట తీరు మాత్రం ఇండియా టీం కు సంబంధించిన టీమిండియా మాత్రం ఈశాన్ కిషాన్ కే అంకితం చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్ గా మాత్రం ఈ రోజు అయితే టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది అంతా. రైట్, థ్యాంక్ యూ అనిల్. पिछली बार से जीतते आ रहे। టీ20 ప్రపంచ కప్లో భారత్ పాకిస్తాన్ను 61 పరుగుల తేడాతో ఓడించింది. టోర్నమెంట్ చరిత్రలో పరుగుల పరంగా పాకిస్తాన్పై భారత్ సాధించిన అతిపెద్ద విజయం ఇదే. ఈ విజయంతో భారత జట్టు సూపర్ 8 రౌండ్కు అర్హత సాధించింది. ఇక వరుసగా 3 విజయాలతో ఆ జట్టు గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియంలో 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 18 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయింది. ఉస్మాన్ ఖాన్ 44 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. ఇక భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా, అదేవిధంగా అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా తలా 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు పాకిస్తాన్కు భారీ టార్గెట్ విధించింది టీమిండియా. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ అభిషేక్ శర్మను తొలి ఓవర్లోనే బోల్తా కొట్టించింది. దీంతో భారత శిబిరంలో కొత్త ఆందోళన నెలకొన్న మరో ఓపెనర్ ఇషాన్ కిషాన్ శివాలెత్తిపోయాడు. పాకిస్తాన్ బౌలర్లపైన ఎదురుదాడికి దిగాడు. 4లు 6లతో చెలరేగి ఆడాడు. ఇక 40 బంతుల్లో 10 4లు 3 6లతో 77 పరుగులు చేశాడు. జట్టు స్కోర్ 88 పరుగులు ఉన్న చోట ఇషాన్ కిషాన్ భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మతో కలిసి కెప్టెన్ సూర్యకుమార్ ఇన్నింగ్స్ చక్కబెట్టే ప్రయత్నం చేశాడు. ఓవైపు పిచ్ స్పిన్ కు అనుకూలిస్తున్నా కూడా ఆచితూచి ఆడుతూ సింగిల్స్ తో పరుగులు రాబట్టారు. తిలక్ వర్మ 25 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 32 పరుగులు చేశారు. ఇక చివర్లో శివన్ దుబే 3 4లు అదేవిధంగా ఒక 6తో 27 పరుగులు చేశాడు. రింకు సింగ్ 6 అదేవిధంగా 4th కేవలం 4 బంతుల్లోనే 11 పరుగులు రాబట్టారు. దీంతో భారత్ 175 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో ఆయుబ్కి 3 వికెట్లు దక్కాయి. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ తడబడుతోంది. ఫస్ట్ ఓవర్లోనే పాండ్యా పాక్ ఓపెనర్ను కుప్పకూల్చాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే పాకిస్తాన్ వికెట్ కోల్పోయింది. 2వ ఓవర్లో బుమ్రా వేసిన బంతికి మరో ఓపెన్ సైమ్ అవుట్ అయ్యాడు. मैडम आवाज आ
शिकस्त दे दी है पाकिस्तान को भारत ने। ये अभिषेक या आउटरोल से नहीं हुआ, एक ईशान किशन ने बता दिया है, ये सब ने बता दिया है कि भारत कभी पाकिस्तान को शिकस्त देगा। पाकिस्तान एक नंबर है भैया, आज तक ऐसा जीतेगा ना पाकिस्तान के सामने। पाकिस्तान आज इंडिया के सामने आ सकता है। Okay, so first of all, Indian captain Mr. Suryakumar Yadav performed extremely well, and next level batting by Ishan Kishan. Looking forward for more matches, and the entire performance of Indian cricket team was amazing. Thank you so much, Team India. Let's go. Thank you. Very congratulations to Team Indian players. Yes, I want to congratulate all the cricketers of the Indian cricket team. Huge congratulations. Thank you. Pakistan, what do you say? How can I say these feelings? You know, it became obviously it's a great feeling, right? Every time we win against Pakistan, it really gives all those emotions. But this really is becoming a habit. Every time India is beating Pakistan, it's like we are actually losing the challenge. Good today. Yeah, 75. I've seen his knock. I was really sad because Abhishek Sharma got out on a duck. But after Abhishek Sharma, Ishan Kishan. Yeah, he tried his level best. They maintained their. I really loved their bowling. I just saw the score. It's 114, right? I'm so happy.